రే రే ఎవర్రా రే 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 ఎవరు నన్ను కట్టేసింది? రే మర్యాద కట్లు నా కొడుకులరా. నేను కానీ కట్లిప్పుకున్నానుకో ఒక్కొక్కటి నరుకుతా నా కొడుకులరా. రే ఇప్పండిరా నా కట్లు. రే నేను కానీ కట్లిప్పుకున్నానుకో ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు. మర్యాదగా నా కట్లిప్పండి. అమ్మ అయినా మీరు నన్ను ఎందుకు కట్టేశారా? గట్టి కట్టినారు, కట్లిప్పున్నారు. రే చుప్పే. ఎందుకు ఏడుస్తున్నావు? ఇంతసేపు నన్ను కిడ్నాప్ చేసిన అబ్బాయి అనుకున్నా, అమ్మాయా చిన్న బరుపాయే. నా కొడక అమ్మాయిలంటే అంత తెలుసారా నీకు? అమ్మాయిలంటే అంత తెలుసారా నీకు? వాయిస్ ఎక్కడ ఉన్నట్టుంది, నాకు గుర్తొస్తుంది. ఏంట్రా నీకు గుర్తొచ్చేది? గుర్తొచ్చింది. వచ్చే మధు దమ్ముంటే నా కట్లి పోటవే. ఇప్పుతారా నీకేంటి భయపడేది తొక్క? ఏంటి నీకేం పోయి కలవే బంగారు లాంటి నన్ను కట్టేసి కొడుతున్నావు. కొట్టాలా చంపాలా నువ్వు చేసే పనులకి? నేనేం చేసింది? నా పాడికి నేను నిద్రపోతున్న వాడిని లేపుకొచ్చి కట్టేసి కొడుతున్నావు. అయినా ఎంత ధైర్యం నీకు? నా ఫ్లాట్కి వచ్చి నన్నే కిడ్నాప్ చేసి నన్నే కొడుతున్నావు. ముందు నా కట్లిప్పవే. ఇప్పన్రా, ఏం చేసుకుంటావో చేసుకో. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్రా నరసింహ. నీతో మాట్లాడడానికి కూడా నాకు శక్తి సరిపోవట్లేదే. పోయే పరకడుపున పల్లీలు అమ్ముకునే పిచ్చి మొహందన, నీకు దండం పెడతానే, దయచేసి నా కట్లిప్పవే. కళ్ళు తిరుగుతున్నాయి. బాధేస్తుందా? దీనికే ఇంత బాధేస్తే నన్నెంత హింసించావురా? నేనెంత బాధపడాలి? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒక్కసారన్నా లిఫ్ట్ చేసినావారా? ఎన్నిసార్లు మెసేజ్ చేసా, రిప్లై ఇచ్చినావా? నేనే తప్పు చేయలేదురా. నా ప్రమేయం లేకుండా అంత సడన్ గా జరిగిపోయిందని చెప్తే నీకు అర్థం కాదా? నేను చెప్పేది ఒక్కసారన్నా వినిపించుకున్నావారా? ఎన్నిసార్లు చెప్పడానికి వచ్చినా నా మాట వినిపించుకోకుండానే వెళ్ళిపోతావు. జరిగిందేంటో నీకు చెప్పలేదన్న బాధ, జరిగింది ఇదిరా అని నీకు చెప్పలేకపోతున్నాననే కోపం, ప్రతిరోజు కుమిలి ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతున్నా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా? ఇదిగో మన ఇద్దరి మధ్య మొత్తం అయిపోయింది. ఇట్స్ డన్. నేను ఫిక్స్ అయిపోయా. నువ్వేంట్రా ఫిక్స్ అయ్యేది? కొత్తిమీర కట్ట. నేనవ్వాలి ఫిక్స్. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ కరీనా కొడుకు. నిజం చెప్పరా, నీ మొహానికి నాలంటి అమ్మాయి దొరుకుతుందా? చెప్పరా? నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. నీ మొహానికి నాలంటి అమ్మాయి దొరుకుతుందా? దొరక్కపోయినా పర్లే, మా ఊర్లో ఏ ఎల్లమ్మో పుల్లమ్మో దొరుకుతుంది. నీలాంటి దొంగ మొహం దాన్ని చేసుకునే ప్రసక్తేలే. దొంగ మొహం అంటావా? దొంగ మొహం అంటావా? నన్ను దొంగ మొహం అంటావా? ఎవరు ఎల్లమ్మా పుల్లమ్మా? అంటే నాకు తెలియకుండా ఎఫ్ఐఆర్లు కూడా మెయింటైన్ చేస్తున్నావా? పిసుగుడ్ల మొహందనా, ఎల్లమ్మ పుల్లమ్మ అంటే ఎవరినొకరిని పెళ్లి చేసుకుంటున్నా అర్థమే. అయినా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతా గాని నీకు మాత్రం దక్కే ప్రసక్తేలే. కామెడీ అనిపిస్తలేదురా నీకు? 4 సంవత్సరాలు కుక్కలా నా వెనక తిరిగితే జాలి పడి వీణ్ణి చేసుకుంటే కొట్టినా నా కాళ్ళ దగ్గర పడుంటాడు, తిట్టినా నా కాళ్ళ దగ్గర పడుంటాడు అని ఫిక్స్ అయ్యి నీకు ఓకే చెప్పినా. అంతేసీగా వదిలేస్తానా? నేను వదిలేసుకున్నా కదా, నువ్వు కూడా వదిలేసుకో.
సిగ్గు లేకుండా ఎలా అంటున్నావురా ఆ మాట? కుక్కలు నా ఇంటి దగ్గర కాపలా కసిటోడివి నన్ను చూడ్డానికి. మర్చిపోయావా? గుర్తు రావట్లే? ఎంతసేపు ఎదురు చూస్తావు? ఇంట్లో నాన్నున్నారని చెప్తే అర్థం కదా? వెళ్ళమని చెప్పాను కదా. వెళ్ళనుగా. ఏమై రోగం? ఒక్కసారి నువ్వు బయటకు వస్తే చూసి వెళ్ళిపోదామని. ఒక్కసారి చూడడం కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తావా? ఈవినింగ్ వరకు ఏంటి, 10 రోజులైనా ఇదే రోడ్డు మీద వెయిట్ చేస్తూనే ఉంటా. అయినా ఒక్కరోజు చూడకపోతే ఏమైనా అవుతుందా? ఆగిపోతున్న హార్ట్ ఆపేసుకోమంటావా? నువ్వు నా నల్ల బంగారం రా. రేయ్ రేయ్, గుర్తు చేసుకున్న చాలే కాని మర్యాదగా నేను చెప్పేది విను. ఒక అమ్మాయికి ఇంట్లో ఎన్నో రెస్ట్రిక్షన్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్బాయివిగా అవేం నీకు అర్థం కావు. మా నాన్నకి మన లవ్ విషయం చెప్దాం అనుకుంటే ఇంతలోనే సడన్ గా మా నాన్న ఆ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. ఆ విషయం కూడా నాకు తెలీదు. ఎంగేజ్మెంట్ రోజు నేనే షాక్ అయ్యా. కళ్ళు మూసి తెరిచే లోపు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఎంగేజ్మెంట్ రోజు నీకు తెలియకుండానే రింగులు మార్చుకున్నావని వెదవ క్వశ్చన్లు అడక్కు. ఎంగేజ్మెంట్ రోజు అంతమంది ముందు నేను ఒకరిని లవ్ చేస్తున్నా అని చెప్తే మా నాన్నకి ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందోనని భయపడి చెప్పలేకపోయా. తర్వాత రోజు నిన్ను కలిసి జరిగిందంతా చెప్దామనుకుంటే నువ్వు నా మాట వినే పరిస్థితిలో లేవు. ఎంగేజ్మెంట్ ముందు రోజు మనం టెర్రస్ పైన కలిసాం, గుర్తుందా? చెప్పేసావరా, గుర్తుందా లేదా? అవునరా, మీ ఇంట్లో మన విషయం చెప్పావా? ఎప్పుడు చెప్పావురా? మా అమ్మ దగ్గర నేను ఏ విషయం దాచిపెట్టిన మధు. ఏమైంది అంత డల్గా పెట్టావు మొహం? మా ఇంట్లో కూడా చెప్పేస్తారా? ఏదైతే అదైంది, చూసుకుందాం. అరే కరీ, ఫిక్స్ అయిపోరా. 1 month లో మన పెళ్ళైపోతుంది. రేయ్ రేయ్, పిక్కమో వేసుకొని అలా చూస్తావేంట్రా? గుర్తొచ్చిందా లేదా? గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? అదే ఆ రోజు మనం పెళ్లి గురించి మాట్లాడుకున్నాం కదా. కదా, నీకు నేనే కదరా ఆరాటపడింది మన పెళ్లి గురించి. అలాంటిది నేనేలా నిన్ను వదులుకుంటారా? ఐ లవ్ యూ రా. మనం పెళ్లి చేసుకుందాం. నా బాధ నీకు అర్థమవుతుందా? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా నువ్వు? సారీ మధు, నిజంగా సారీ మధు. నిన్ను అపార్థం చేసుకున్నా, నన్ను క్షమించవే. క్షమించడం కాదురా, మనకేదైనా కష్టం వస్తే మనమే మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం. అంతేకాని మాట్లాడకుండా పారిపోతుంటే నేనేం చేయాలి? ఇంకా పారిపోను మధు, నీ మాట వింటా. నువ్వేం చెప్తే అదే. ఐ లవ్ యూ మధు. నిన్ను బాధ పెట్టే పని ఇంకేది చేయను. చచ్చేంత వరకు నీతోనే ఉంటా. ప్రామిస్? ప్రామిసే, నిజంగా ప్రామిసే.